పోవే. వద్దు మేడం. మేడం నా మాట వినండి మేడం. నేను చెప్పేది వినండి మేడం. ఏం జరిగింది చెప్పు. నాకు నోరు తెలియదు తెరవే. మేడం. చెప్పు. వద్దు వద్దు మేడం. నిజం చెప్తావా చెప్పవా? వద్దు, నన్ను వదిలేయండి చెప్పవే. మేడం. వద్దు మేడం. మా నాన్న ఎంత మేడం ధైర్యం ప్లీజ్ నీకు? నన్ను కొట్టకండి. నన్ను సత్య. వదిలేయండి. చెప్పు. మేడం ప్లీజ్. అమ్మా సత్య, చెప్పు. మేడం ప్లీజ్ చెప్పమంటున్నానా? మేడం కొట్టకండి. ఏం చేస్తున్నారమ్మా వాళ్ళు? అయ్యో కొట్టకండి కొడుతూనే మేడం. ఉంటా. చూడు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. నిజాన్ని నువ్వు ఒప్పుకోవాలి, లేదంటే నిన్నేం ఇటువంటి చేస్తానో పరిస్థితి నాకే వచ్చిందేంటమ్మా? మేడం తెలియదు. ఏంటి? ఏం కావాలి నీకు? ఎక్కడికి ఎందుకు వచ్చావు? మేడం, నా కూతురుతో ఒక్క మాట మాట్లాడితేనే అనుమతించండి మేడం. అయ్యో మేడం నాన్న. ప్లీజ్ మేడం. మేడం నాన్న. మేడం ఏంటి, నీ కూతురి సంవత్సరంగా ఇక్కడే ఉంచుకున్నానా? ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఎంతలో కూతురిని చూడాలంటున్నావు? లేదు మేడం, తను పొద్దు నుంచి ఏమీ తినలేదు మేడం. నా మాట వినండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం నేను చెప్పేది నిజమే మేడం. పాపం మేడం, తన్నేం చెయ్యొద్దు మేడం. తనకి తినడానికి నేను ఏదైనా భోజనం తీసుకొచ్చిస్తాను. నీ కూతురు గవర్నమెంట్ కి గెస్ట్ గా వచ్చింది, అందుకని గెస్ట్ హౌస్ లో ఉంది చూడు. నువ్వు భోజనం ఇవ్వటానికి ఆదిత్యలే వచ్చారు. మేడం నీ కూతురికి నేను ఇప్పుడు ఇస్తాను చూడు భోజనం. మేడం లిమిటెడ్ మీల్స్ కాదు, ఫుల్ మీల్స్. మేడం నా కూతురు ఏమి చేయొద్దు మేడం. తను పాపం మేడం. మేడం 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 ఏయ్, నిజం చెప్తావా? నోరు తెరవే. మేడం అయ్యో చెప్పవే. అయ్యో నోరు తెరు. మేడం అయ్యో వద్దు మేడం. మేడం చెప్పవే. నమ్మండి నిన్ను మేడం. వదలను. మేడం కొట్టకండి. మా నాన్న కొట్టొద్దు ఇంత మేడం. ధైర్యం నిజమేమిటో చెప్పు. ఆ మణి మీ చెల్లెల్ని చంపాడని నువ్వేగా మణిని కత్తితో పొడిచింది? లేదా వాడికి నీకు ఏమైనా సంబంధం ఉందా? అందుకే వాడిని చంపావా? ఆహా. అయ్యో మేడం, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మణిని నేను హత్య చేయలేదు. ఏయ్, నిన్నిలా అడిగితే నువ్వు చెప్పవు గాని నా స్టైల్లో అడుగుతాను. చెప్పవే. చెప్పు. చెప్పు. చెప్పమన్నానా? చెప్పు. మేడం నువ్వేగా. అయ్యో నేనేం చేయాలి దేవుడా? మేడం కొట్టొద్దు మేడం. మేడం చెప్పమన్నానా? చెప్పవే. మీరు ఎన్నిసార్లు నన్ను కొట్టి అడిగినా నేను చెప్పబోయే సమాధానం ఒక్కటే. నేను మణిని చంపలేదు, చంపలేదు, చంపలేదు. నిజం చెప్పవే. చెప్పు. అయ్యో, నిజం కొట్టకండి. చెప్తావా చెప్పవా? చెప్పు. అయ్యో వదిలేండి మేడం. అయ్యో నా కూతురు వదిలేండి మేడం. ఇది కొడుతున్నారు కదా మేడం. వచ్చు మేడం. అయ్యో నిజం చెప్పవే. దేవుడా, నేను ఎప్పుడు తనని కొట్టింది కూడా లేదు కదా. మీరు ఇలా కొడుతున్నారేంటి మేడం? చెప్పు. మేడం చెప్పు. మేడం చెప్పేది చెప్పుకున్నానా? వద్దు మేడం. ఏంటి నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు? చెప్పు. మేడం నువ్వేగా మేడం చేసావు. కొట్టకండి. చేసిందంతా చేసి ఏంటి మేడం నాటకాలు? మేడం కొట్టద్దు మేడం. వదిలేండి మేడం. నా కూతురికి ఏమీ తెలియదు మేడం. చెప్పు. మేడం అయ్యో దేవుడా. దీన్ని చంపి తను పారేయాలి. పాపం మేడం. అయ్యో మురళి అయ్యో నేనేం మురళి చేయాలి? మురళి ఏం జరిగేది మురళి? ఏంటా కంగారు? ఎక్కడికి వెళ్తున్నావు? రే రవి, నన్ను ఏం చెప్పమంటావురా? అంత నాశనం అయిపోయింది రవి. రే ఏమైపోయిందిరా? అర్థమయ్యేలా చెప్పు. సద్య ఆ, సంధ్య మురళి సంధ్యకి ఏమైందిరా? దివ్య చచ్చిపోయింది కదా, అందువల్ల ఆ, సంధ్య మురళి ఏమంటున్నావు? సంధ్య ఏమైనా చేసిందా? సంధ్య ఏమీ చేసుకోలేదు రవి. సంధ్యకి ఏమైంది? అది నేను ఎలా చెప్పాలరా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో చెప్పరా? సంధ్య అని
పోలీసులు పట్టుకెళ్ళిపోయారా. ఏమంటున్నావు మురళి? సంజయని పోలీసులు తీసుకెళ్లారా? సంజయ్ అంతలా ఏం తప్పు చేసింది? తన్ని ఎందుకని తీసుకువెళ్లారు? చెప్పు మురళి, చెప్పు. దివ్యాని హత్య చేసిన వాడిని సంధ్య అనే చంపుతుందని సందేహపడి తరుణి అరెస్ట్ చేశారా. భగవంతుడా, ఇప్పుడు సంధ్యని ఎక్కడుంచారు? మన ఊర్లో ఉన్న లేడీస్ పోలీస్ స్టేషన్ లో లాకప్ లో ఉంచారా. నా కూతురు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారా. సంజయ్ని హత్య కేసులో ఖైదీగా కుట్ర చేశారు. అలాంటి అమ్మాయిని ఎలా దాడి చేస్తారు? వాళ్ళు పద, కొడుతున్నారా. సంజయ్ని ఖైదు చేసిన పోలీసులు ఏం చేస్తానో చూడు. రామ్ మురళి, పద. మీరు వెళ్ళండి. అక్క జాగ్రత్త. రే సతీష్, హే హాయ్ రా. ఉండ్రా, వస్తా నాకు. హాయ్ రా. ఏంటి ఇన్స్పెక్టర్, బిజీగా ఉన్నట్టున్నావు? ఫోన్ చేసినా కూడా తీయడం లేదు. ఇప్పుడేంట్రా అంటే తిన్నకి ఇక్కడికి వచ్చా? వర్క్ లోడ్ ఎక్కువైందిరా. అవునవును, మరి ఇతను అలా లేతులో పనిచేస్తున్నాడు. వర్క్ లోడ్ ఎక్కువైందంట. అదే కాకుండా ఇదో ఊరు, దానికో పోలీస్ స్టేషను, నువ్వు అందులోకి ఇన్స్పెక్టర్. ఒక్క కేసు రావడానికి ఎంతో గగనం అంట. ఆ మనీని చంపిన వాడిని పట్టుకోమంటే అసలు పట్టుచ్చుకోకుండా నుంచున్నా. ఏమన్నావు? విక్టిమ్ని పట్టుకున్నాం. మణిని చంపిన హంతకురాల్ని పట్టుకొని లాకప్లో పెట్టి విచారణ చేయాల్సిన పద్ధతిలో విచారించాం. ఎవర్రా హంతకురా? నీకు బాగా తెలిసిన వారే. ఎవరు? నువ్వెంతగానో కోరుకుంటున్నావు కదా ఆ అమ్మాయే. నీ హృదయంలో కోట కట్టుకొని బతుకుతున్నావు చూడు, ప్రేమ దేశానికి కథానాయకి. ఆమెనే ఆ హంతకురాలు. పృథ్వీ, ఏమంటున్నావురా? ఎస్, సంధ్య అనే హంతకురాలు. రే సంధ్యానా? నో, అలా ఉండే ప్రసక్తే లేదు. సంధ్య ఈ హత్యని చేసుండరు. రే సంధ్య చాలా మంచి అమ్మాయిరా. ఆవిడ్ని హంతకురాలంటావేంట్రా? నువ్వు పోలీసు పడవైతే ఎవరి మీద నిందలు వేస్తావా? సరిగ్గా విచారించరా. 1000 నేరస్తులు తప్పించుకోవచ్చు గాని ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదురా. కళ్ళతో చూసింది అబద్ధం, చెవితో వినింది కూడా అబద్ధం అని అంటారు. దయచేసి సరిగ్గా విచారించరా. ఒక్క నిరపరాధి కూడా శిక్ష పడకూడదు. ప్లీజ్, సంధ్య అని నేరస్తురాలు చేయకు. అసలు ఏవైందో పూర్తిగా నువ్వు విచారించరా. చూడు సతీష్, నీ ఫీలింగ్ నాకు అర్థమవుతుంది. సంధ్య మ్యాటర్లో సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ మణిని చంపిందనే ఆధారము, కారణము పక్కాగా ఉందిరా. సంజయ్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. రే భగవంతుడేంట్రా భగవంతుడు? ఆ భగవంతుడికి నా ప్రాణాలు అర్పించని సరే సంధ్యని నేను కాపాడుతాను. ఎంత నువ్వు నా ఫ్రెండ్ అయినా నీ పోలీస్ బుద్ధిని చూపించావు కదరా. రే సతీష్, నేనేం చేయగలనురా? నా ఉద్యోగం అలాంటిది. కాకి చొక్కా వేసుకోగానే అమ్మ, నాన్న, ఎవరైనా సరే, అంతెందుకు నా సొంత బంధువులైనప్పటికీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కుట్రవాదే. రే ఒకళ్ళు తప్పు చేస్తున్నారా నేరస్తులు, కానీ సంధ్య అసలే తప్పు చేయలేదు. మరి ఆవిడెందుకురా నేరస్తురాలంటున్నావు? ఎవరినైనా కుట్ర చేశారో లేదో అని మనం నిర్ణయించలేము. ఆ విషయం చట్టమే తీర్మానించాలి. కోర్టురా నిర్ణయించాలి. కోర్టులో సంధ్యని ఇంకో 2 రోజుల్లో ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు తెలుస్తారు సంధ్య ఖైదీనా లేదంటే నీ ప్రియురాలని. రే సంధ్య గురించి నాకు తెలుసురా. సంధ్య ఒక మంచి అమ్మాయి. ఆవిడ ఏ తప్పు చెయ్యరు. అలా చేసే ప్రసక్తే లేదు. నేను కూడా సంధ్య కన్ఫర్మ్ గా తప్పు చేసింది అనలేదు. అది కోర్టే తీర్మానం చేయాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. రే
కోర్టు ఏంట్రా నిర్ణయించేది? సంధ్య నేరస్తురాలు కాదని తను కోర్టుకి వెళ్ళడానికి ముందే నేను నిజాన్ని కనిపెడతాను. సంధ్య ఈ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. ఖచ్చితంగా నిరూపిస్తాను. మేడం ఏమయ్యో, నేను నిన్నిక్కడికి రావద్దు అంటే జతగా ఇంకొకరిని తీసుకొచ్చావా? ఇద్దరు వెళ్ళండి. కాదు మేడం. పోండి. వెళ్ళమన్నానా? ఏమండి, ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇలా కొడుతున్నారు? మీరేమన్నా రౌడీనా పోలీసా? అవును, నేను పోలీస్ రౌడీ. మేడం ఎవడవే నువ్వు? మేసాల్లో మొహం దాచుంది వీరప్పన్ బ్రదరా? మర్యాదగా మాట్లాడండి ఇన్స్పెక్టర్. ఇప్పుడు నేను మర్యాదగానే మాట్లాడుతున్నాను. ఇదే నా స్టైల్ మర్యాద. లేదా మిమ్మల్ని ఆహ్వానించాలా? ఆ స్టైల్ వేరేలా ఉంటుంది. మేడం వెళ్ళవయ్యా, బయలుదేరారు. అది కాదు మేడం. మీ గురించి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చి మీ ఉద్యోగం ఊడిపోయేలా చేస్తాను. మీ పేరేంటి? ఏయ్, నా పేరెందుకు? రా, నాతో సెల్ఫీ తీసుకో. ఫోటో తీసి కమిషనర్ సార్కి పంపించు. నువ్వేంట్రా నా అంత చూసేది? రా, మా ఇంటికి రా. నేను నీకు ఎంత మర్యాద ఇస్తానో చూద్దు గాని అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. మేడం ప్లీజ్, నా కూతురు ఒకసారి చూడనివ్వండి మేడం. ఏమయ్యో, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? సంధ్యని అసలు ఎవరు చూడలేరు. కోర్టుకి అప్పు చెప్తాను, అక్కడికి వచ్చి చూసుకోండి. ఇక మీరు బయలుదేరచ్చు. మేడం పోండి, పెద్దలు వచ్చేశారు. మురళి, నువ్వేమీ భయపడకో. సంజయ్ ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. సంధ్య మురళి, రా మురళి, భయపడకు, రా. ఏంటి మీ అబ్బాయికి జీవిత ఖైదు చేశారా? అన్నా నువ్వెందుకన్నా భయపడతావు? హైకోర్టులోనే కదా జడ్జిమెంట్ ఇచ్చారు. నేను సుప్రీం కోర్టులో అప్పీల్ చేసి ఇచ్చిన శిక్షకి నేను స్టే తీసుకొస్తాను. మీరెందుకన్నా భయపడుతున్నారు? మీ అబ్బాయికి ఉరి శిక్ష ఇచ్చినా కూడా ఆ ఉరితాడిని తీసేసి మీ అబ్బాయిని తీసుకొస్తానన్నా. నా పేరన్న వకీలు వరదరాజును. సారీ, ఒక ముఖ్యమైన కేసు, అదే మాట్లాడుతున్నాను. సరే చెప్పండి, ఏ విషయంగా మీరు నన్ను చూడడానికి వచ్చారు? చెప్పు మురళి. సార్, నా కూతురు సంధ్య ఆ, నా కూతురు దివ్యాని హత్య చేసిన వాడిని చంపేసిందని చెప్పి పోలీసులు అరెస్ట్ చేశారు సార్. ఆ? హంతకురాలని లోపల పడేశారా? సార్, వకీల్ దగ్గర డాక్టర్ దగ్గర అబద్ధం ఆడకూడదు. జరిగింది ఒకటి వదలకుండా దాయకుండా అన్నీ చెప్పండి. అప్పుడే ఒకరు నిజంగానే హత్య చేసినా సరే, లేదా ఎవరైనా వాళ్ళ మీద నింద వేసినా నిందితురాల్ని అందులోంచి మనం ఈజీగా బయటపడేయచ్చు. ఎందుకంటే మీ అమ్మాయి కేసులో ఎలాగా అమ్మాయిని ఇరికించారో ఒకటి వదలకుండా చెప్పండి చూద్దాం. అసలు జరిగింది ఏంటంటే సార్, చెప్పండి.
నిజానికి ఇదే జరిగింది సార్. జరిగింది విన్న తర్వాత నేను మీ అమ్మాయిని సంధ్యని హంతకురాలి కాదని నిరూపించి తనని బయటికి తీసుకొస్తారు కదా సార్. ఖచ్చితంగా సంధ్యాని వకీల్ గారి కేసు నుంచి బయటికి తీసుకొస్తారు. సార్, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్. బట్ ఐఎమ్ సో సారీ. మీ అమ్మాయి సంధ్యాని నేను జామీన్లో కూడా తీసుకురాలేను. సార్, మీరు ఎంత పెద్ద లాయరు, మీలాంటి వాళ్లే నా కూతుర్ని కాపాడలేరంటే వేరే ఎవరు నా కూతుర్ని కాపాడతారు చెప్పండి? నాకన్నా ఒక మంచి వకీలు ఇంకో ఆయన ఉన్నారు. ఆయన మాత్రమే మీ అమ్మాయిని ఈ హత్య కేసు నుంచి బయటపడేయగలడు. సార్, ఆయన ఎక్కడుంటారో చెప్పండి సార్. ఆయన ఎంత పెద్ద లాయర్ అయినా సరే, ఆయన ఎంత ఫీజు తీసుకున్నా సరే, ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే, నేను ఖర్చు పెట్టి నా కూతుర్ని బయటికి తీసుకొస్తాను సార్. అవును సార్, సంధ్య మురళికి మాత్రమే కాదు, నాకు కూడా బిడ్డ లాంటిదే. మురళి వల్ల డబ్బు సాధ్యం కాకపోతే నా ఆస్తి అమ్మైనా సరే సంధ్యని బయటికి తీసుకొస్తాను. సార్ ప్లీజ్ సార్, ఆ వకీల్ ఎవరో చెప్పండి, ఆయన అడ్రస్ ఇవ్వండి సార్, మేం వెంటనే వెళ్ళి ఆయన కలుస్తాం. ఆ లాయర్ గారు కాళ్ళు పట్టుకోనైనా సరే నా కూతుర్ని బయటికి తీసుకురమ్మని చెప్తాను సార్. ఆయన పేరేంటో చెప్పండి సార్. ఆయన పేరు అరుణాచలేశ్వరన్. సార్, ఆయన ఊరు తిరువన్నామలై. ఏమంటున్నారు సార్ మీరు? మీరు చెప్పినట్లుగా ఊర్లో ఎవరూ లేరే. ఆయన దేవుడు కదండి. ఆ స్వామే మీ అమ్మాయిని కాపాడగలడు. ఎందుకంటే మీ అమ్మాయికి వ్యతిరేకంగా ఆధారాలు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆ? చాలా క్రిటికల్ అయిన కేసు సార్. ఇది సాధారణమైన వకీలు వాదాడి గెలిచే కేసు కాదు. ఆ దేవుడే వాదించి గెలవాల్సిన కేసు. వెళ్ళండి, ఆయన మాత్రమే మిమ్మల్ని గెలిపించగలిగిన ఒకే ఒక మంచి లాయరు.